ఆంధ్రప్రదేశ్లో 72 లక్షల మందికి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, 72 లక్షల మందికి ముద్రా రుణాలు 10,000, 20,000, 30,000, దాదాపు ₹1,00,000 దాకా. రోడ్డు పక్కన బడ్డీ కొట్టు దగ్గర నుంచి, పళ్ళ బండి దగ్గర నుంచి, పూల బండి దగ్గర నుంచి, మసాలా బండి దాకా ప్రతి ఒక్కళ్ళకి ఈ లోన్స్ వస్తాయి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అతి తక్కువ. ఇదివరకు ఏంటి, రోజు పొద్దున్నే 90 ఇచ్చి సాయంత్రానికి 100 తీసుకునే, రోజుకి ₹10 వడ్డీల వ్యవహారాల నుంచి విముక్తి కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి విధానం. లేదా నెలకి ₹10 అప్పులకి వడ్డీలకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్లో నలిగిపోయినటువంటి వ్యాపారుల స్థితి నుంచి విముక్తి కల్పించినటువంటి అంశం. టోటల్గా ₹88,000 కోట్ల ముద్రా రుణాలు వచ్చినాయి. 72 లక్షల మంది దాన్ని వినియోగించుకున్నారు. తాజాగా టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్లో పార్లమెంట్లో అడిగితే బయటపడింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు 72 లక్షల మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ నమస్కారం పెట్టి, అయ్యా మీకు ఇచ్చినప్పు మా మోడీ సర్కార్ది అని చెప్పుకోగలిగితే, వాళ్ళని కంటిన్యూ చేసుకోగలిగితే వాళ్ళతో రేపు ఓ పెద్ద ఓట్ బ్యాంక్ సాధించినట్టే.